కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో కొండేపి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వామికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014లో ఆలకూరపాడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రామానికి ఉన్న ప్రధాన సమస్యలను తీర్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు మన ప్రభుత్వం రాగానే మీకు ఇంటికి తీసుకొచ్చి 7,000 ఇస్తారు. ఒకేసారి 7,000 ఇస్తారు. తర్వాత నుంచి 4,000 ఇస్తారు. మీకు ఈ 3 నెలలు కలిపి 7 ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి రావడం జరిగింది. మన గ్రామంలో మిగిలిపోయినటువంటి సిమెంట్ రోడ్లని, కాలువల్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే పూర్తి చేసుకోవడం జరిగింది. నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. లోన్లు అంటే ఊరు మొత్తానికి ఒకేసారి ఇవ్వలేము, కానీ 5 సంవత్సరాల్లో కొంతమందిగా ఇవ్వగలిగాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇవ్వాల. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం, మనకు మనోహర్ నుంచి కూడా ఒక అబ్బాయి ఆ పథకం ద్వారా విదేశీకి వెళ్ళడం జరిగింది. నీటి వసతి కానీ మెరుగుపరచుకోవడం, కొత్తగా ఈ గ్రామంలో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది కూడా జరగలేదు. మన గ్రామంలో మన కాలనీ కూడా దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రధానంగా అంటే మనకి ఆలకూరపాడు టంగుటూరు రోడ్డు ఊరు మొత్తానికి ఉండేటువంటి సమస్య కాలనీకే కదండి. పోయినసారి ప్రభుత్వంలో అనంతరం లాంటి కొన్ని గ్రామాలు పూర్తి చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపాదనలో మన గ్రామం కూడా రోడ్డు చేశారు. తర్వాత వచ్చినటువంటి దీనికి గ్రాంట్ శాంక్షన్ అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కదో పట్టించడం జరిగింది. మన కాలనీలో నేను 2009లో పోటీ చేయడానికి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ శాశ్వతంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య శ్మశానం. ఆ రోజు గల్లం రవిచంద్ర గారు, దామచంద్ర జనార్దన్ గారు 2009లో కొనిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇచ్చేదానికి ముందుకు రాని పక్షంలో అది ఆగిపోయింది.